హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు బుట్టలు సిల్క్ థ్రెడ్తో ఎలా చేయాలో చూపిస్తా అండి. ఇలా బుట్ట బేస్ ఉంటుంది, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవి 2 తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్, ఐ పిన్స్, పైన పెట్టే డిప్పలండి ఇవేమో స్టడ్ పిన్స్. ఈ స్టడ్ కోసం ఇది తయారు చేసుకోవడానికి ఇలాంటి కుందన్స్ అండి ఇలా ఒక 2 రకాల కుందన్స్, స్టోన్ చైన్ తీసుకోవాలి. ఫస్ట్ సిల్క్ థ్రెడ్ తీసుకొని దీనికి చుట్టుకోవాలండి. మామూలుగా అయితే గమ్ పెట్టి లోపల నుంచి కూడా చేసుకోవచ్చు, కాకపోతే అది కష్టం. దానికన్నా ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇలా మధ్యలో ఏలు పెట్టి దీన్ని ఇలా సైడ్కి చుడుతూ ఉండాలండి. ఇలా ఈ మధ్యలో ఇలా దారం పట్టుకొని ఇలా వరుస పెట్టి చుడుతూ ఉండాలి. ఇలా దగ్గరగా చుట్టుకోవాలి దారం. చూసారా, ఇలా ఫ్లాట్గా వస్తుంది. ఇలా రౌండ్గా బుట్టంతా చుట్టేయాలి. ఇలా మొత్తం చుట్టిన తర్వాత ఇలా తయారవుతుంది బుట్ట మొత్తం. ఇక్కడ చూడండి, ఇదంతా ఫిల్ అయిపోయింది. ఇక్కడ మనం ఏలు పెట్టి ఇలా చుట్టాం కదా, అందుకే ఇక్కడ హోల్లా వస్తుంది. అంటే ఇలా రౌండ్ మొత్తం చుట్టేసరికి ఇక్కడ ఇలా హోల్లా వస్తుంది. ఇలా మొత్తం రెడీ అయిపోవాలి. ఇలా 2 బుట్టలు చుట్టేసుకోవాలి. ఇలా గ్లూ తీసుకొని దీనికి ఎడ్జ్లో అంటించుకోవాలి. దీనికి స్టోన్ చైన్ పెట్టుకోవాలి. ఇలా ఈవెన్గా పెట్టుకోవాలి. చూడండి, ఎడ్జ్లోకి వస్తుంది అన్నమాట. ఇది ఇలా పెట్టాక ఇది బాగా ఆరనివ్వాలి. అలాగే ఇంకో దానికి కూడా పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 2 బాగా ఆరనివ్వాలి. ఈలోపు ఇవి స్టడ్స్ రెడీ చేసుకుందాం. ఇలా స్టోన్ ఉన్న కుందని ఒకటి తీసుకుని దీని మధ్యలో ఈ గ్లూ పెట్టుకోవాలి. ఇది ఇలా అతికించుకోవాలి. అలాగే దీనికి కూడా ఇవి పైన స్టడ్లా వస్తాయి రెండిటివిని. ఇలా 2 అంటించి ఆరనివ్వాలి. లోపల ఈ బుట్టకు డిజైన్ చేద్దాం. ట్రయాంగిల్ కుందన్స్ తీసుకున్నాను. ఇలా పెట్టుకోవాలి. పక్కనే లైన్గా పెట్టుకోవాలి. ఇవి ఇలా మొత్తం బుట్టంతా ఈ కుందన్స్ పెట్టుకోవాలి. ఇది కాస్త ఆరే వరకు రెండో బుట్టని రెడీ చేసుకుందాం. మొత్తం ఇలా బుట్టంతా రెడీ చేసుకోవాలి. ఇది ఇలా 2 కంప్లీట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. ఈ లోపల పిన్స్ రెడీ చేసుకుందాం. ఈ ఐ పిన్కి చిన్ని ముత్యాలు ఉంటాయి, ఏలాడడానికి ఇవి ఒక 3 పెట్టుకోవచ్చు. దీనికి ఇది ఇలా ఓపెన్ చేసి చిన్ని ముత్యాలు దీనికి పెట్టుకోవాలి. ఇవి ఎలా రెడీ చేయాలో కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇలా ఒక 3 గుత్తి కింద పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇది అలాగే ఇంకో ఐ పిన్ కూడా అలాగే పెట్టుకోవాలి. ఇది ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఈ రెండిటి మధ్యలోంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా
ఇలా బుట్ట మొత్తం అంటించుకున్నాక డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. వీటికి ఇప్పుడు ఈ రింగ్స్ ఎక్కించుకుందాము. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఐపిన్ ఇది, దీనిలోంచి ఇది పెట్టుకోవాలి. ఇలా ఈ ఐపిన్ ఎక్కించుకోవాలి. దీనిపైన ఇది కవర్ చేయడానికి డిప్ప పెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని రౌండ్ చేసుకోవాలి. ఇది కాస్త ఎక్కువ ఉంది కాబట్టి కట్ చేసేద్దాం ఇక్కడికి. ఇలా దీనికి రౌండ్గా చేయాలి పిన్ని. దీనికి రౌండ్ రింగ్ ఎక్కించుకోవాలి. ఇలా దగ్గరికంటే ప్రెస్ చేయాలి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు, ఉంటే మళ్ళీ ఇది బయటకు వచ్చేస్తుంది రింగ్. ఇప్పుడు చూడండి ఎలా ఊగుతుందో, ఇలాగ ఫ్రీగా ఉండాలి. ఇలాగే రెండో బుట్ట కూడా చేసుకోవాలి. ఈ పిన్ ఎక్కడైనా గ్యాప్ ఉండకుండా ఇలా దగ్గరికి నొక్కుకోవాలి. ఇప్పుడు చూడండి ఎక్కడ ఓపెన్ అవ్వదు. ఇదిగో చూడండి ఇలా రెడీ అవుతుంది. ఈ కింద చూసారు కదా మనం ముత్యాలు వేసాం కదా, అవి ఇలా ఎలాడుతూ ఉంటాయి. ఈ పైన ఈ స్టడ్ పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ గట్టిగా అయిపోయింది, డ్రై అయిపోయింది. దీనికి పెట్టుకోవాలి. ఇదిగో చూడండి బుట్ట ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది. ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. స్టోన్స్ తోటి కుందన్స్ తోటి చేసిన బుట్టలండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.